ఫ్రెండ్స్ ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు టాపిక్ భారతదేశ చరిత్రలోని మధ్యయుగ భారతదేశ చరిత్రలో పశ్చిమ లేదా కళ్యాణి చాళుక్యుల గురించి అని అయితే తెలుసుకుందాము. ఓకేనా. సో లాస్ట్ క్లాస్లో మనం చాళుక్యుల గురించి, నవీన చాళుక్యుల గురించి చెప్పుకున్నాం కదా. సో ఈ రోజు వచ్చేసి పశ్చిమ చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యుల గురించి అయితే టాపిక్ చెప్పుకుందాము. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వీరు కర్ణాటకలోని బీదర్ జిల్లాలో గల కళ్యాణి, నేటి బసవ కళ్యాణ్ అంట ప్రాంతము. సో కళ్యాణిని రాజధానిగా చేసుకుని 2 శతాబ్దాల పాటు కన్నడ దేశాన్ని పాలించారు. ఓకే, సో వీరి తాలూకా రాజ్య స్థాపకుడు ఎవరంటే 2వ తైలపుడు. గొప్పవాడు వీళ్ళు ఏంటంటే 6వ విక్రమాదిత్యుడు, చివరివాడు 4వ సోమేశ్వరుడు. వీరి రాజలాంఛనము వరాహము అంటే పంది. అధికార మతము శైవము. వీరి మొదటి రాజధాని మాన్యకేటము, 2వ రాజధాని కళ్యాణి. ఓకే, 2వ తైలపుడే కదా రాజస్థాపకుడు. సో అతని గురించి 2వ తైలపుడు ఇతను రాష్ట్రకూటుల్లో చివరి రాజైన 2వ కర్కుడిని చంపి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. ఓకే, ఇతనికి చోళుల పాలిట కార్చిచ్చు, రణరంగ భీమ, భువనాయక మల్ల, మహామండలేశ్వర, అహమవ మల్ల అనే బిరుదులు కలవు. ఓకే, సచ్చాశ్రయుడు 2వ తైలపుడి కుమారుడు. ఇతనినే ఇర్వి బెడంగా సచ్చాశ్రయ అని కూడా అంటారు. ఇతని పట్టపురాణి అయిన దేవకబ్బే కరీంనగర్ జిల్లాలో గల చొప్పదండిలో నివసించి అక్కడ దేవకేశ్వర ఆలయమును నిర్మించినది. ఓకే, మొదటి సోమేశ్వరుడు ఇతను కళ్యాణి నగరాన్ని అంటే కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉండే కళ్యాణి నగరాన్ని నిర్మించి రాజధానిని మాన్యకేటం నుండి కళ్యాణికి మార్చాడు. క్రీస్తు శకం 1052 జరిగిన కొప్పం యుద్ధంలో చోళరాజైన మొదటి రాజాదిరాజును ఓడించాడు. క్రీస్తు శకం 1062లో జరిగిన కూడలి సంగం యుద్ధంలో చోళరాజైన 2వ రాజేంద్రుడి చేతిలో ఓడిపోయాడు. అహవమల్ల బిరుదాంకితుడు, 6వ విక్రమాదిత్యుడు. 1076 నుంచి 1126. కళ్యాణి చాళుక్యులలో గొప్పవాడు, త్రైలోక్యమల్ల బిరుదాంకితుడు. ఇతడు రాజ్యానికి వచ్చిన క్రీస్తు శకం 1076 సంవత్సరము చాళుక్య విక్రమ శకంగా ప్రాచుర్యంలోనికి వచ్చినది. ఇతని ఆస్థాన కవి బిల్హనుడు. ఇతడు విక్రమాంక దేవచరిత్ర, చౌర పంచసిక అనే గ్రంథాలను రచించారు. ఇతని కాలంలో విజ్ఞానేశ్వరుడు అనే కవి యజ్ఞవల్క స్మృతి ఆధారంగా మితాక్షరము అనే గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ 2వ సోమేశ్వరుడు బోనైకమల్ల బిరుదాంకితుడు. ఓకే, బోనైకమల్ల బిరుదాంకితుడు. 3వ సోమేశ్వరుడు ఇతను మానసోల్లాస లేదా అభిలాషితార్థ చింతామణి అనే కావ్యాన్ని రచించాడు. ఇతనికి సర్వజ్ఞ అనే బిరుదు కలదు. ఓకే, సోమేశ్వరుడు 4వ సోమేశ్వరుడు ఇతను కళ్యాణి చాళుక్య వంశంలో చివరివాడు. ఇతనికి యాదవరాజైన 5వ బిల్లముడు ఓడించి యాదవ రాజ్యాన్ని స్థాపించాడు. పరిపాలనా విధానం ఎలా ఉండేది? వీరు అహవమల్ల, బోనైకమల్ల, జగదేకమల్ల, త్రిభువనమల్ల వంటి బిరుదులను ధరించి పాలించారు. రాజుకి పరిపాలనలో సహకరించడానికి 72 నియోగములు అనే పేరుతో 72 మంది అధికారులు ఉన్నట్లు శాసనాల వల్ల తెలుస్తోంది. నెక్స్ట్ మత వ్యవస్థ. వీరు హిందూ జైన మతాలను ఆదరించారు. కళ్యాణి చాళుక్యుల కాలంలోనే కర్ణాటక ప్రాంతంలో బసవేశ్వరుడు వీరశైవ మతమును క్రీస్తు 12వ శతాబ్దంలో స్థాపించాడు. బసవేశ్వరుడు బీజాపూర్ జిల్లాలోని బసవన్న బాగేవాడి పట్టణంలో ఒక కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇతను కళ్యాణి చాళుక్య రాజైన 3వ తైలపుడిని ఓడించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని పరిపాలించిన కాలచూరి బిజ్జలుడి ప్రధానమంత్రి. బాగల్కోట్ కర్ణాటక రాష్ట్రంలో బాగల్కోట్ జిల్లాలోని కూడలి సంగం దగ్గర మరణించాడు. వర్ణ వ్యత్యాసాలను ఖండించి ఏకాగ్రతతో శివుణ్ణి సేవించే వారికి ముక్తి లభిస్తుందని బోధించారు. శివుడి చిహ్నమైన శివలింగాన్ని ధరించడం ఈ వీరశైవం తాలూకా ముఖ్య లక్షణము. కాబట్టే వీరశైవులను లింగాయత్తులు అంటాము. వీరశైవ పురోహిత వర్గాన్ని జంగములు అంటారు. వీరు భిక్షాటన చేస్తూ సంచార జీవితాన్ని గడుపుతూ శైవ భక్తిని ప్రచారం చేస్తారు. వీరి మత పుస్తకాలను లేదా పవిత్ర గ్రంథాలను ఆగమములు అంటారు.
వీరశైవ ఉద్యమ ఫలితంగా ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో జైన మతం బాగా నష్టపోయింది. నెక్స్ట్ సాహిత్యం. వీరు సంస్కృతము కన్నడ భాషలను పోషించారు. విద్యామాధవుడు పార్వతీయ రుక్మిణీయ శివపార్వతులు కృష్ణ రుక్మిణి వివాహం గురించి తెలుపుతుందంట. నాగవర్మ కర్ణాటక కాదంబరి గురించి తెలుపుతుందట. దుర్గసింహుడు పంచతంత్రం కన్నడ భాషలో తెలుపుతుంది. నయసేనుడు ధర్మామృతం గురించి చెప్తుంది. అభినవ పంపగా ప్రసిద్ధి చెందిన నాగచంద్రుడు అనే జైన కవి కన్నడ భాషలో జైన రామాయణంను రచించారు. నెక్స్ట్ కళలు. కళ్యాణి చాళుక్యులు లక్కుండి ఇట్టగి కుక్కనూర కొరవట్ట నందికంది మొదలైన చోట దేవాలయాలను నిర్మించారు. సో ఇది పశ్చిమ చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యుల గురించి అని టాపిక్ అనమాట. ఓకే, కంప్లీట్ అయిపోయింది ఈ టాపిక్ అనేది. సో నెక్స్ట్ క్లాస్లో మనం రాజపుత్రుల గురించి చెప్పుకుందాం. రాజపుత్రులు, సో వీళ్ళ గురించి అని నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.